క్రీస్తునాథనందు మికిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా గురుశ్రీ వినోద్ గారి యొక్క ప్రథమ దివ్య బలి పూజలో మనమందరం కూడా పాల్గొని ఉన్నాము. ఈ మధ్య కాలంలోనే 2 రోజుల క్రితము మనము గురు పట్టాభిషేకం కూడా ఇక్కడ జరిగింది. చాలామంది గురు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత కొంతమంది నాతో ఈ విధంగా అన్నారు, గురువులు ఎక్కడో అభిషేకింపబడి ఇక్కడికి వచ్చి సాధారణంగా మామూలుగా యథావిధిగా మేము రోజు చూసేటువంటి పూజను చూసినప్పుడు ఆ గురువులో ఉన్నటువంటి గొప్పతనం మాకు తెలియలేకపోయింది. గురుత్వం, యాజకత్వం ఏ విధంగా ఉంది, వాళ్ళని ఏ విధంగా అభిషేకించారు, ఆ సంఘటనలన్నిటిని కూడా మాకు కళ్ళకు కట్టినట్టుగా చూయించినారు ఈ యొక్క శ్రీ వినోద్ యొక్క గురు పట్టాభిషేకం ద్వారా. దానికి నిజంగా ఈ అమగంపల్లె ఎంతో ధన్యమైంది అని కొంతమంది నాకు చెప్పి ఉన్నారు. కొన్నిసార్లు అది అక్షరాల సత్యమే. ఎందుకంటే చాలామంది గురువులు అవుతుంటారు, కానీ ఆ గురువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి అది ఎప్పుడు మనము చూచినప్పుడు, దానిని మనం అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే మనందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏమైనా సహోదరి సహోదరులారా, సముద్రంలో నీటిలో ఉన్నప్పుడు ఉప్పు శాతం ఎంత ఉందో మనం చెప్పగలం, కానీ ఆ నీటిలో అది ఉప్పు ఉన్నంత వరకు దానిని నీరనే పిలుస్తాం. కానీ ఆ నీటిలో నుండి ఆ ఉప్పు శాతాన్ని మనం వేరు చేసినప్పుడు దానిని మనము ఉప్పుగా పరిగణిస్తాము. ఈరోజు గురువు అనే వాళ్ళు కూడా సముద్రపు నీటిలో ఉప్పు ఏ విధముగా మిళితమైపోయిందో ఆ విధముగా ప్రతి ఒక్క వ్యక్తి, ముఖ్యంగా గురువులు ఈ యొక్క సంఘంలో ఒకటిగా లీనమైపోయి ఉన్నారు. ఈ సంఘంలో నుండే దేవుడు కొంతమంది వ్యక్తుల్ని పిలుచుకుంటున్నాడు తన యొక్క యాజకత్వంలో పాలు పంచుకోవడానికి. వాక్యం పలుకుతుంది లూకా శుభవార్త 10వ అధ్యాయము 1వ వాక్యం చదువుతారా? ఆ పిమ్మట ప్రభువు 70 ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన. ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభువు 70 ఇద్దరిని ఎన్నుకొని ఏం చేస్తున్నాడు? తాను స్వయముగా వెళ్ళవలసినటువంటి ప్రతి ఒక్క ప్రాంతమునకు, పట్టణానికి, పల్లెలకు ఆయన వెళ్తున్నాడు. అరే, గురువు వెళ్ళాల్సినటువంటి ప్లేస్కి శిష్యుడు ఎందుకు వెళ్ళాలి? గురువు అక్కడ పోయి ఏం చేయబోతున్నాడు? మనం దాన్ని ధ్యానం చేయాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభువు ఇదిగో అమగంపల్లె గ్రామానికి రావాలని అనుకున్నాడు అనుకో. అమగంపల్లె గ్రామంలో వచ్చి ఏం చేయాలని ఆశపడుతున్నాడు? వాళ్ళందరూ చల్తాహాయిగా కూర్చొని అక్కడ మనం చూస్తుంటాం, కొంతమంది గుడికి రాకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కొంతమంది బాగా ఎట్ట పడతాట ఎలాంటి మాటలు అంటే అలాంటి మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడుతూ, గొడవ పడుతూ, కొట్లాడుతూ ఇట్లా ఉంటారు. అలాంటి వాళ్ళలో కూడా క్రీస్తు ప్రభువు ఏకమై వాళ్ళతో పాటు అందరినీ కూడా హేళన చేయడం, అవమానించడం, గొడవ పడడం, కొట్లాడడం, లేదా కోపతాపాలను ఇంకా రెట్టింపు చేయడం, ఇలా చేయడానికి వచ్చాడా? ప్రభువు అలా చేయడానికి కాదు. ప్రభువు తాను స్వయముగా వెళ్ళాలనేది ఎందుకంటే ఇలాంటి ఆలోచనలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు మంచి మార్గంలో నడిపించడానికి. దేవుడు ఆయన ఎందుకు పల్లెకు వెళ్తున్నాడంటే తాను అందరిని కూడా స్వస్థత పరచడానికి, రోగ పీడితుల నుండి, వ్యాధి బాధల నుండి వాళ్ళందరినీ కూడా నయం చేయడానికి, శుభవార్తను అందించడానికి, ప్రభు యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి, ప్రభువు ఏదైతే చేయాలని ఆశపడుతున్నాడో దానిని ఆయన కార్యరూపం దాల్చడానికి పల్లెడానికి పోతున్నాడు. ప్రభువు మనం చూస్తాం, ఒకరినొకరు క్షమించుకోండి అన్నాడు. ఆ క్షమాపణను ప్రభువు తన జీవితంలో నెరవేర్చి చూపించాడు.
కాబట్టి ఈరోజు ఒక గ్రామానికి ప్రభు వెళ్తున్నాడంటే ఆయన అక్కడ క్షమించడం నేర్పించడానికి వెళ్తున్నాడు, ప్రార్థించడం నేర్పించడానికి వెళ్తున్నాడు, సహాయం చేయడం నేర్పించడానికి వెళ్తున్నాడు. ప్రభువు స్వస్థత చేస్తే, ఇదో ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది. అది కేవలం ప్రభువు చేయడమే కాదు, ప్రభువు పేరిట ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరి ద్వారా దేవుడు స్వస్థత చేస్తాడు. ఇది ఉద్దేశం. దేవుడు సంఘంలో నుంచి కొంతమందిని పిలుచుకున్నాడంటే దీనికోసం. గురువులు అయ్యేది కొంతమంది అనుకుంటుంటారు, వాళ్ళకి బాగా గురువు అయింది, లక్షణంగా ఉన్నారు, వాళ్ళ కుటుంబం బాగుంటుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు దేవుని పని చేస్తున్నారు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక గురువు కానీ ఒక కన్యాస్త్రీ కానీ దేవుని పనిలో నిమగ్నమైతే దేవుడు వారి కుటుంబాన్నంతటిని కూడా ఆయన కాపుదలలో ఉంచుకుంటాడు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. కొంతమంది ఓరవలేని తనం, గురువు అయినారు, సిస్టర్లు అయినారు, ఇదిగో ఆ కుటుంబం నుంచి చాలామంది అయినారు అని ఇలా మనము ఓరవలేని తనంగా ఉంటాం. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గురుత్వం లేదా కన్యాస్త్రీలుగా ఉండటం, ఈ అభిషేకం అనేది దేవుడు అందరికి వాళ్ళని ఆశపడుతున్నాడు. అందుకే పంట విస్తారంగా ఉన్నదే కానీ పనివారు మాత్రం కొంతమంది ఉన్నారు. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ గురువులు గారండి. ఎందుకంటే ఇది దాదాపు 12-13 సంవత్సరాల ప్రయాణం. ఈ యొక్క తర్పీదు, ఈ తర్పీదులోనే వాళ్ళు ఎవరెవరైతే ఆ దేవుని పిలుపులేదో వాళ్ళు పెట్టే పేక సర్దుకొని వాళ్ళు తప్పుకుంటారు. హాయ్ గుడ్ బై, ఇతనికి మేము వర్ది కాదులని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మొదటిగా చెప్పేది ఏంటంటే, ఈ విధముగా ఉప్పు అనేది నీటిలో కలిసిపోయినప్పుడు ఆ ఉప్పుకు విలువ ఉండదు. కాబట్టి ప్రజలు కూడా దేవుడు ఆశించేటువంటి విధముగా ఎప్పుడైతే ఉండలేకపోతున్నారో వాళ్ళు దేవుని యొక్క సేవకు పనికిరారు. అందుకే ఏమంటున్నారు, ఉప్పు తన ఉప్పదనం కోల్పోయినప్పుడు ఏం చేస్తారు ప్రజలు? దాన్ని కాళ్ళతో తొక్కివేసి పారవేస్తారంట. ఈరోజు నీ బ్రతుకు కూడా అలాగే తయారైపోద్ది. ఎవరైతే వాక్యానికి అనుగుణంగా జీవించలేకపోతున్నారో, ఎవరైతే దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఉండలేకపోతున్నారో అలాంటి వారి బ్రతుకు ఏమవుతుందంటే, ప్రజలు ఏ విధముగా అయితే ఆడ ఉప్పును తొక్కివేసినారో, ఏ విధముగా అయితే ఇది మాకు అవసరం లేదు అని పారవేసినారో అలాంటి దుర్భరమైన జీవితంగా మారిపోతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు అందరినీ ప్రత్యేకంగా పిలుచుకుంటున్నాడు. ఆ ప్రభు స్వరాన్ని మనం వినాలి. ప్రతి ఒక్క దివ్య బలి పూజ ద్వారా, ప్రతి ఒక్క యొక్క జపమాల ద్వారా కావచ్చు, ఆరాధన ద్వారా కావచ్చు, నీ కుటుంబ ప్రార్థన ద్వారా, వ్యక్తిగతంగా నువ్వు ప్రేయర్ చేయడం ద్వారా, ప్రతి ఒక్క ప్రార్థన ద్వారా, ఆధ్యాత్మికమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ద్వారా దేవుడు నీ యొక్క మాటలను ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తరుణంలో మనము మలాకి గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదివినట్లయితే, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 3-4 చదువుతారా? అతడు వెండిని పుట్టములో వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుట్టము వేసినట్లే ప్రభు దూత యాజకులను శుద్ధి చేయును. ఈ వాక్యం బాగా శ్రద్ధగా ఆలకించండి. లోహకారుడు ఏ విధముగా అయితే బంగారమును అగ్నిలో వేసి ఆ దానిలో ఉన్నటువంటి మలినాన్నంతటిని కూడా శుద్ధి చేసి స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని ఆయన బయటికి తీసినట్టుగా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రభువు దూత, ఇప్పుడు చదువమ్మా, యాజకులను శుద్ధి చేయును. ప్రభువు దూత యాజకులను అంటే గురువులను, కన్యాస్త్రీలను వారు శుద్ధి చేస్తారు. అందువలన వారు అతనికి యోగ్యమైన బలి నర్పింతురు. అందువలన వారు శుద్ధి గావించబడ్డారు కాబట్టి, వారికి దేవుని అభిషేకం దొరికింది కాబట్టి వారు చేసేటువంటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఆ రోజు ఆ గురు పట్టాభిషేకం రోజు ఫాదర్ గారు చెప్పారు, తండ్రి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఇక్కడ మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు.
ఈ గురు పట్టాభిషేకం ద్వారా ఒక అద్భుతం ఇక్కడ జరగబోతుంది మీ మధ్యలో అని చెప్పారు. ఏంటి అద్భుతం? సాధారణమైనటువంటి ఒక వ్యక్తి గురుశ్రీ వినోద్, మొన్నటి వరకు వినోద్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు గురుశ్రీ వినోద్ అని ఆయన ముందు పేరులో యాడ్ అయింది. ఎందుకు గురుశ్రీ అనేది యాడ్ అయిందంటే ఆయనకు దేవుని యొక్క అభిషేకం జరిగింది. దేవుని చేత ఆయన పవిత్రం చేయబడ్డాడు. లోహమును ఏ విధముగా అయితే శుద్ధి చేశారో, బంగారంను ఏ విధంగా అయితే శుద్ధి చేశారో, తనని కూడా ప్రభువు వాక్యముతో శుద్ధి చేశాడు. కాబట్టి ఆయన ద్వారా ఈరోజు అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆయన ద్వారా మనందరి యొక్క ప్రార్థనలు ఆలకించబడతాయి. ఆయన చేసేటువంటి ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. ఆ వ్యక్తులు ఆ అప్పద్రాక్ష రసాలను దానిని ప్రభువు యొక్క శరీర రక్తాలుగా మార్చేటువంటి ఆ భాగ్యము, ఆ అర్హత కేవలము యాజకులకు మాత్రమే దొరుకుతుంది. అది అద్భుతమని పీఠాధిపతులు, ఖమ్మం పీఠాధిపతులు చెప్పారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అలాంటి అద్భుతము ఈరోజు ఈ యొక్క ప్రథమ దివ్య బలి పూజ ద్వారా అయితేనేమి, ఈ రోజు నుండి జరగబోయేటువంటి ప్రతి ఒక్క దివ్య బలి పూజ ద్వారా ప్రతి ఒక్క గురువులో ఈ అద్భుతం జరుగుతుంది. దానిని మనం విశ్వసించాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈనాడు ముఖ్యంగా మలాకి గ్రంథంలో చెప్పినట్టుగా దేవుడు ఆ యొక్క గురువులను వారిను శుద్ధి చేస్తాడు. మనం అనుకుంటుంటాం, కానీ ఈ గురువుల్లో కోపం ఎక్కువ ఉంది, ఈ గురువుల్లో ఏమన్నా కూడా ఓర్చుకోలేరు, వెంటనే రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మీలోంచి వచ్చిన మనుషులే కాబట్టి, మీరు తిన్న ఫుడ్డే తిన్నారు కాబట్టి, మీతో కలిసి మీ యొక్క ఆ స్నేహము, ఆ అలవాట్లు, మీకున్న అలవాట్లే వాళ్ళకున్నాయి. కాకపోతే వాళ్ళకు అభిషేకం యాడైంది కాబట్టి కొన్నిసార్లు మానవుని యొక్క బలహీనతల వల్ల వాళ్ళు అలా ప్రవర్తించినప్పటికీ వారు చేసేటువంటి ప్రార్థన మాత్రం అది తక్కువ అంచనా వేయకూడదు. బలహీనతతో ఏదైనా తప్పులు పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ వారు చేసేటువంటి ప్రార్థన అది వారిది కాదు, అది క్రీస్తు ప్రభు నామంలో వారు ప్రార్థన చేస్తున్నారు. అందుకే పునీత అగస్తిన వారు ఏం చెప్తారంటే, ఒక గురువు అపర క్రీస్తు, అంటే గురువు అనే వాళ్ళు క్రీస్తుకు ఒక జిరాక్స్ కాపీ లాంటి వారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క గురువు క్రీస్తు ప్రభువుని పోలి జీవించాలి. అదే ఈరోజు ప్రభువు ప్రతి ఒక్క గురువులకి చెప్పేటువంటి మొదటి మాట. ఇంకా మనం చూసినట్లయితే ఈ ఉప్పు ఏం చేస్తుంది? ఇందాక నేను చెప్పాను, అది నీటిలో కానీ లేదా కర్రీస్లో వేసినప్పుడు ఏమవుతుంది? అది మంచి రుచికరంగా ఉంటుంది. రుచికరంగా ఉండమన్నప్పుడు ఎప్పుడైతే అది రుచిగా ఉంటుందో ఆ ఉప్పు అందులో కనపడదు. కానీ ఆ ఉప్పు అందులో ఉంది, మంచి టేస్ట్గా ఉంది, ఇది కేవలం ఉప్పు వలనే ఇంత రుచిగా ఉంది అనేది మాత్రం అందరికీ రీచ్ అవుద్ది. ఈరోజు ప్రతి ఒక్క గురువు కానీ లేదా వివాహ దాంపత్య జీవితంలో అడుగుపెట్టేటువంటి కోడూరు మనోజ్ మరియు నిఖిత, ఈ ఇరువురు కూడా ఈ యొక్క వివాహ జీవితంలో అడుగు పెడుతున్నప్పుడు నేనే గ్రేట్ అని మనోజ్ అనుకోకూడదు, నేనే గ్రేట్, నేను చెప్పిందే నెగ్గాలని నిఖిత అనుకోకూడదు. వాళ్ళిద్దరు ఎప్పుడైతే నా మాటే పైచేయిగా ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, మా అత్త మామలు నా మాట వినాలి అని మనోజ్ కానీ నిఖిత కానీ వాళ్ళు అనుకున్నట్లయితే వృధా వాళ్ళ జీవితం. ఎందుకంటే ఉప్పు కర్రీలో కనపడినప్పుడు అది టేస్ట్ ఉండదు, ఎందుకంటే అది ఎక్కువ సాల్టీగా ఉంటుంది. ఉప్పు ఎప్పుడైతే కనపడకుండా ఉంటుందో అప్పుడు అది టేస్టీగా ఉంటుంది. ఈరోజు మనిషి జీవితంలో కూడా నా పేరు ఇతరులకు తెలియాలి, నన్ను గుర్తించాలి అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు నిన్ను ఎవ్వరు గుర్తించరు. నీ జీవితం అంతా కూడా నువ్వే నాశనం చేసుకునేవాడు అవుతావు. అది దాంపత్య జీవితం జీవిస్తున్న వాళ్ళు కావచ్చు, గురువులైన మేము కావచ్చు. మేము చేసేటువంటి పనిని బట్టి నా పనిని గుర్తించాలి, నన్ను గుర్తించాలి, నా యొక్క టాలెంట్ని గుర్తించాలని ఎవరైతే అలా ప్రవర్తిస్తారో అలాంటి వాళ్ళు అభివృద్ధిలోకి రారు. అలాంటి వాళ్ళు వస్తారు, కానీ కొద్ది రోజులే మళ్ళీ వెంటనే పడిపోతారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనకేమర్థమవుతుందంటే, ఉప్పు ఏ విధముగా అయితే ఆడ రుచికరంగా ఉంటూ ఆ ఉప్పు కనిపించకుండా పోతుందో, ఈరోజు గురువు పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, అది మనం గుర్తించాలి. కుటుంబ సభ్యుల్లో కూడా ఆ పేరు ప్రఖ్యాతుల కోసము మీరు ఈ దాంపత్య జీవితంలో అడుగు పెట్టట్లేదు. మీ ఇద్దరు కూడా ఒకటే,
అందుకే ఆది కాండంలో ఏం చెప్తుంది, మానవుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేక దేవుడు ఒక స్త్రీని ఏర్పాటు చేస్తూ ఏమంటున్నారు, వారిద్దరు కూడా ఏక శరీరులై జీవించాలి అంటున్నాడు. అంటే ఈరోజు ఈ వివాహ జీవితంలో ఈ ఇద్దరు కూడా మనోజ్ మరియు నిఖిత, వీళ్ళేమో కోడూరు వంశం, వాళ్ళేమో దాసరపల్లి వంశం. రెండు వేరు వంశావళి నుండి వచ్చారు. వారు వేరు ప్రాంతాల నుండి వచ్చారు, వేరు ఆలోచనల నుండి వచ్చారు, వేరు కుటుంబ ఆచారాలు, కుటుంబ పద్ధతుల నుండి వచ్చారు. కానీ ఇదిగో ఈరోజు జరగబోయేటువంటి ఒక వివాహ సాంగ్యం ద్వారా వారు ఏక శరీరులుగా ఉండాలని అందరి సమక్షంలో వాళ్ళు మాట ఇస్తున్నారు. దేవుని సమక్షంలో వాళ్ళు మాట ఇస్తున్నారు. ఇదిగో మేము కష్టంలోను, సుఖంలోను, వ్యాధిలోను, బాధలోను, సౌఖ్యంలోను మేము నీకు ప్రామాణికంగా ఉంటున్నామని వాళ్ళు మాట ఇస్తున్నారు. ఆ మాటను వాళ్ళు చనిపోయేంత వరకు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యమయ్యో, ఎవరికైనా ఏమైనా బాగలేకుండా, అదిగో నేను అప్పుడు నువ్వు బాగున్నావు కాబట్టి నేను పెళ్లి ఒప్పుకున్నాను, ఇప్పుడు నువ్వు బాగలేవు, నీ ఆరోగ్యం బాగలేదు, నువ్వు నాకు సరిగా ఉండట్లేదు కాబట్టి నాకు వద్దు అని అన్నటి మాటలు మనం మాట్లాడకూడదు. అందుకే మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో ఏం చెప్తున్నారంటే, దేవుడు వివాహంలో ముఖ్యంగా విడాకులను గురించి ఆయన చెప్తున్నాడు. విడాకులను దేవుడు అసహించుకుంటాడు అని. ఈరోజు మీరు దేవుని దగ్గర అసహించుకునేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు. దేవుడు ఇష్టపడేటువంటి వ్యక్తులుగా ఉండాలి. దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడంటే ఒంటరిగా కాకుండా కలిసిమెలిసి జీవించినప్పుడు, ఒకరొకరు అర్థం చేసుకొని జీవించినప్పుడు, ప్రేమ కలిగి జీవించినప్పుడు, అప్పుడు దేవుడు అటువంటి కుటుంబాలని ఇష్టపడతాడు. ఆది క్రైస్తవులు ఏ విధముగా అయితే వారు ఆ వాక్యం వినుట యందు, ప్రార్థించుట యందు, సహవాస జీవితం యందు, రొట్టె విరుచుట యందు వారు ఏ విధముగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారో అలాంటి విధముగా ప్రతి ఒక్క క్రైస్తవ జీవితం, ప్రతి ఒక్క గృహస్థుల జీవితం ఆ విధంగా మారాలి. వారే మనకు ఆదర్శంగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా మనం చూస్తాం కానాపల్లె విందులో మరియ తల్లి యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా వివాహానికి వస్తారు. అక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, మరియ తల్లి ఆ వివాహంలో ఉన్నంత వరకు వారికి ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ లోటును మరియ తల్లి గమనించింది. ఇదిగో అక్కడ ద్రాక్షారసం తక్కువ పడింది, ఈ కుటుంబం అంతా అవమాన పాలైపోతుంది, కాబట్టి ఈ కుటుంబం నుండి, ఈ యొక్క అవమానం నుండి, మనం పరువు ప్రతిష్టల నుండి ఎలాగైనా నేను కాపాడాలని ఆమె అనుకుంది. అందుకే ఆమె అడుగకుండానే వెళ్ళి వారికి సహాయం చేయడానికి సిద్ధపడింది. ఈరోజు నిఖిత, నీకు ఇంట్లో ఒకరు పని చెప్తేనే పని చేస్తానంటే మాత్రం జీవితం కష్టం. మరియ తల్లి నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి. మరియ తల్లి ఏ పని చెప్పకపోయినా కూడా, ఇదిగో నాకు ఇది చేసి పెట్టామని అడగకపోయినా కూడా ఆమె ఇతరుల యొక్క అవసరాలను తీర్చింది. కాబట్టి ఇంకొకటి బాగా గమనించాల్సింది ఏంటంటే, అక్కడ అద్భుతం జరిగి అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇదిగో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రభువు చేసినటువంటి పనిని, ప్రభువును వాళ్ళు ప్రైజ్ చేస్తున్నారు, మహింపరుస్తున్నారు. అక్కడ మరియ తల్లి అని ఉండొచ్చు, అరే ఈ అద్భుతానికి మూల కారణం నేను కదా, నన్ను కదా పూజించాల్సింది, నాకు కదా వందనాలు చెప్పాల్సింది అని మరియ తల్లి ఏం అనుకోలేదు. ఈరోజు కుటుంబంలో కూడా జరిగేటువంటి కొన్ని మంచి పనులు ఉంటాయి. ఆ మంచి పనుల్లో ఉన్నప్పుడు నీ పేరును వాళ్ళు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసినటువంటి మంచి పనికి ఇతరులు గుర్తించకపోయినా దేవుణ్ణి నువ్వు మహింపరుస్తున్నావు. అందుకే ఏమి తినినను, తాగినను, పని చేసిన, ఏమి చేసినా కూడా అంతా కూడా దేవుని యొక్క మహిమార్థమే చేయాలి. అదే ప్రభువు మనకు చెప్పేటువంటి సందేశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే ప్రభు వాక్యం పలుకుతుంది. ఏమని చెప్తుందంటే అక్కడ, నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను అంటున్నాడు. ఈ వాక్యం మామూలుగా అయితే ఎప్పుడు కూడా గురువుల కోసమే వాడతారు. కానీ ఈరోజు 2 అంతస్తులు, ఒకటి గురుత్వం గురించి, ఒకటి వివాహ జీవితం గురించి. వివాహ జీవితాన్ని గురించి కూడా హెబ్రీలకు రాసిన లేఖలు చెప్తున్నారు. వివాహము అన్ని విషయములలో ప్రథమమైనది, ఘనమైనది, శ్రేష్టమైనది, గొప్పది, పవిత్రమైనది అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా,
దేవుడు ఇదిగో నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నానని కేవలం వినోద్తోనేగా చెప్పేది. ఇక్కడున్న మీ అందరితో చెప్తున్నారు, దేవుడు మిమ్మల్ని మాతృగర్భమున రూపొందక మునిపే ఇదిగో ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక సిస్టర్గా, ఒక గురువుగా, ఒక యువకుడిగా నువ్వు ఇలాంటి మంచి పనులు చేయాలి, నువ్వు ఇదో ఫలానా గ్రామంలో నువ్వు వివాహం చేసుకోబోతున్నావు. ఆ విధంగా దేవుడు మనందరికి కూడా ముందుగానే ప్లాన్ వేశాడు. ఈరోజు ఈ యొక్క ప్లాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈయన వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం అనేది అది ఎవరో చెప్తూనే జరిగింది కాదు, ఇది దేవుని యొక్క ఏర్పాటు. వినోదు ఈరోజు గురువు అయినాడంటే అది దేవుని యొక్క ప్రణాళిక. కొంతమంది అంటారు, ఈడట్ట గురువు అయినారా బాబు, నువ్వు అనుకుంటే సరిపోదు, దేవుడు అనుకున్నాడు అందుకే గురువు అయినాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ముందుగానే మన గర్భంలో, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఇదో ఫలానా సంవత్సరంలో నువ్వు గురువు అవుతావు, ఫలానా సంవత్సరంలో నీవు ఈ విధంగా నీ జీవితంలో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి, అవన్నీ కూడా దేవుడు ప్రీ ప్లాన్డ్గా మనకు స్కెచ్ గీసి పెట్టాడు. దాన్ని మనం జస్ట్ ఫాలో కావడమే అంతే. కాకపోతే నీ తుంటర ఆలోచన వల్ల, నీ ఎదవ తెలివితేటల వల్ల మనము దేవుని ఆలోచనలకు వ్యతిరేకం పోతే అప్పుడే మనము తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తాం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా జీవించడమే. అందుకే క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు, ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఇదిగో ఆయన ఏమంటున్నాడు, ఈ పాత్రను నా నుండి తొలగించు అన్నాడు. అంటే ఇది అతి భయంకరమైనటువంటిది ఈ పాత్ర. ఆయన పొందబోయేటువంటి మరణాన్ని ఆయన ఊహించుకున్నప్పుడు ఆయన భయపడ్డాడు. కానీ మళ్ళీ ఏమనుకున్నాడు, ఇది దేవుని ఏర్పాటు కాదు, ఇదిగో నేను కష్టాలు అనుభవించడం, ప్రజల కోసం చనిపోవడం ఇది దేవుని చిత్తం కదా, నేను వచ్చింది దేవుని చిత్తాన్ని పాటించడానికి కదా, కాబట్టి ఇదిగో దేవుని చిత్తాన్ని నెరవేరనిమ్ము అని చెప్పేసి ఆయన ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క క్రైస్తవులు గృహస్థ క్రైస్తవులు మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరబడాలని చేయాలి. అందుకే మన పరలోక జపంలో కూడా చెప్తాం, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, మీ చిత్తము మాకు నెరవేరునుగాక అంటాం. కొంతమంది అంటే ఈ పరలోక రాజ్యం జపము చాలా గొప్పదైన ప్రార్థన. ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారా దేవుని రాజ్యం రావాలని మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరాలని మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ మనం అలాంటి ప్రార్థన కాకుండా మనం గుడికి వచ్చిన వెంటనే నేను బాగుండాలి, నా మొగుడు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, అది దేవుని చిత్తం కాదండి, అది మీ చిత్తం. మీరు ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఇది నా జీవిత పరిస్థితి, ఇది నా భర్త పరిస్థితి, ఇది నా భార్య పరిస్థితి, ఇది నా పిల్లల పరిస్థితి, నా పిల్లలని, నా భార్య, నా కుటుంబాన్ని, ఇదిగో నా యొక్క సంఘాన్ని, మా యొక్క విచారణ గురువులను, కన్యాస్త్రీలను నీ చేతిలో అప్పచెప్తున్నాం, మీ చిత్తము మా అందరికీ నెరవేరును గాక, మా జీవితాల్లో నెరవేరును గాక. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనల్ని ఆలకిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఇంకా దేవుడు ఎందుకు యాజకుల్ని ఎన్నుకుంటాడంటే కొన్ని మాటలు. ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే లూకా శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే ఆయన జ్ఞానస్నానం ఇస్తున్నాడు. అనేక మంది ప్రజలకు ఆయన జ్ఞానస్నానం ఇస్తూ శుభవార్తను ఆయన ప్రజలందరికీ కూడా చాటి చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు గురువు యొక్క మొదటి పని ఏంటంటే ప్రభు బిడ్డలుగా మార్చటం, వాక్యాన్ని అందించటం, వాక్యానికి అనుగుణంగా జీవించడం, అది మొదటి పని. గురువును ఈరోజు ఎందుకు ఎన్నుకుంటానంటే ప్రభు యొక్క ఆ శుభవార్తను ఇతరులకు ప్రకటించడానికి. రెండవదిగా యోహాను శుభవార్త 20వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే అక్కడ ఏం చెప్పబడుతుంది, ప్రభువు ఆ గురువులకు క్షమించేటువంటి అధికారాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నారు, నీవు ఒకరి పాపం ఒకరు క్షమించుకోండి, మీరు ఇక్కడ క్షమించుకున్నట్లయితే పరలోకంలో కూడా క్షమించబడతాయి అంటున్నాడు. మళ్ళీ ఇంకొక సందర్భంలో మత్తయి శుభవార్త మేబీ 16వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ చూస్తే ఏం చెప్పబడుతుంది అంటే అక్కడ ఏమంటున్నాడు, ఇదిగో నేను నీకు పరలోక రాజ్యపు తాళం చెవులు నీకు ఇస్తున్నాను అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు పరలోక రాజ్యం పెద్ద డోర్తో తాళం వేసి లాక్ చేసిందని కాదు. ఆ తాళం ఇదిగో వినోద్, నువ్వు జాగ్రత్త పట్టుకొని తిరుగు, ఒకవేళ ఏమైనా మిస్ అయితే కనుక ఇంకెవరు పరలోకానికి రారని కాదు. దాని అర్థం ఏంటంటే దేవుడు పరలోక రాజ్యంలోకి ఎంట్రీ కావడానికి కావాల్సినటువంటి ఆ అర్హతను దేవుడు భూమిపై ఉన్నటువంటి గురువులకు ఇచ్చేస్తున్నాడు. అది ఏ విధంగా అంటే వారు చేసేటువంటి ప్రార్థన ద్వారా,
వారు వినేటువంటి పాప సంకీర్తనం ద్వారా, వారు చేసేటువంటి దివ్య బలి పూజ ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆ పరలోక రాజ్యంలో చేరేటువంటి ఆ గొప్ప మహత్తరమైనటువంటి అద్భుతాన్ని వాళ్ళ చేతుల ద్వారా నెరవేరబడేటువంటి అవకాశాన్ని దేవుడు గురువులకు ఇస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఇక మూడవదిగా గురువు ఆ అప్పద్రాక్ష రసాలను వాటన్నిటిని కూడా యేసు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మార్చేటువంటి విధముగా దేవుడు వారికి ఆ యొక్క అవకాశం ఇచ్చున్నాడు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, మదర్ తెరేసా గారు ఏమంటారంటే, మరియ తల్లి యేసు ప్రభు ఇద్దరు నీ ముందున్నట్లయితే ఎవరు నువ్వు గొప్పగా, ఎవరిని నువ్వు గౌరవిస్తావంటే ఆమె చెప్తుంది, నేను గురువును గౌరవిస్తానంటుంది. ఎందుకమ్మా? యేసు ప్రభుని ఈ లోకానికి తెచ్చినటువంటి తల్లి మరియ తల్లి కదా, మరి మరియ తల్లిని కాదనకుండా గురువుకు నువ్వు ఎందుకు గౌరవిస్తారంటే ఆమె చెప్తుంది, ఇదిగో యేసు ప్రభువుని ఈ లోకానికి పరిచయం చేసింది మరియ తల్లి కేవలం ఒక్కసారి మాత్రమే, కానీ గురువు మాత్రము యేసు ప్రభువుని తన దివ్య బలి పూజ ద్వారా ప్రతిరోజు క్రీస్తు ప్రభువుని మా అందరి హృదయంలోకి తెచ్చుతున్నాడు. కాబట్టి నేను గురువుకు దండం పెడతానని చెప్పేసి ఆమె చెప్తుంది. కాబట్టి ఈరోజు గురువుని మీరు ఆషామాషకు చూడకూడదు, ఆషామాషకు మాట్లాడకూడదు. మనము వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని గౌరవించినప్పుడు దేవుడు అది కూడా మనకి ఏమంటారు, దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. అందుకే ఈనాటి సువిశేష పట్టణంలో ఏం చెప్తున్నారు, ఇదిగో నీవు ఏ ఇంటిలోకి నువ్వు ప్రవేశిస్తావో ఆ ఇంట్లో శాంతికాముడు ఉన్నట్లయితే, ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో అప్పుడు వారికి ఆ శాంతి దొరుకుతుంది అంటున్నారు. ఒక గురువుని కానీ కన్యాస్త్రీని కానీ నువ్వు ఇంట్లోకి ఆహ్వానించడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా? అయితే దేవుడు నిన్ను చూసి కూడా సిగ్గుపడతాడు. నిన్ను చూసి, నీ పిల్లల్ని చూసి, నీ కుటుంబాన్ని చూసి సిగ్గుపడతాడు. కాబట్టి ఈరోజు దేవుని సమక్షంలో నువ్వు సిగ్గుపడకుండా ఉండాలంటే నువ్వు గురువులకు ఇవ్వాల్సినటువంటి ఆ రెస్పెక్ట్, ఆ గౌరవము నీవు ఇవ్వాలి. ప్రభువు వాక్యం పలుకుతుంది, ఒకవేళ వాళ్ళు నిన్ను చూసి ఆ శాంతికాముడు లేకుండా నిన్ను చూసి తలుపులు వేసుకుంటున్నారా, నిన్ను పిలవడానికి ఇష్టపడడం లేదా, నీతో మాట్లాడలేకపోతున్నారా, ఏమంటున్నాడు ప్రభువు? భయపడమాకు, నీకు నేను తోడుండానులే అని చెప్పట్లా. ఏమంటున్నాడు? ఇదిగో ఆ ఊరి పొలి మేరకెళ్ళి ఏం చెప్పంటున్నాడు, మీ కాలికి ఉన్నటువంటి దుమ్మును దులిపేసుకొని వెళ్ళిపో అంటున్నాడు. ఇది బాగా గమనించండి. ప్రభువు నువ్వేదో గురువులను ఇప్పుడు ఆయన వెళ్ళాల్సిన ప్రతి ఒక్క ప్రదేశానికి పంపిస్తున్నాడు, బాగానే ఉంది. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఆహ్వానిస్తే నీ కుటుంబాన్ని ఆయన ద్వారా దీవిస్తానంటున్నాడు. ఆహ్వానించకపోతే ఏమవుతుంది? సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధముగా అయితే అగ్నిచేత నాశనం గావించబడ్డాయో అలాంటి దుర్భరమైన పరిస్థితి ఆ కుటుంబాలకు వస్తుంది, ఆ ఊరికి వస్తుంది అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి గురువుల్ని మనం గౌరవించాలి. గురువుల్ని గౌరవించకపోతే సొదొమ గొమొర్రా పట్టణాలకు పట్టినటువంటి అలాంటి పరిస్థితి మనకు కూడా వస్తుంది అని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము అక్కడ మనం చదివితే అక్కడ ఒక వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. 1వ వచనం చదువుతారా? హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము మరియు 3వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడి వారి పక్షమున దేవుని సేవ అంటే ఆ ప్రధాన యాజకుడు ప్రజల్లో నుంచి వచ్చి ప్రజల కోసము, ప్రజల యొక్క విన్నపాలను, ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క కోరికలను దేవుడికి విన్నవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం జరుగుతుందంటే ఆయన పని ఏంటంటే మీ అందరి కోసం ప్రార్థించడమే. మీరు నన్ను తిట్టుకున్నా నేను మీకోసం ప్రార్థించాలి. అది గురువులో ఉన్నటువంటి గొప్పతనం. ఏ విచారణలైనా మనం పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు మా విచారణలలో మమ్మల్ని బాగా చాలా గ్రేట్గా చెప్తారు, కొంతమంది చాలా నీచగా తిడుతుంటారు. మన ముందు తిట్టకపోయినా మన వెనుకనే తిడుతుంటారు. కానీ వాడు తిడుతున్నాడని తెలిసినా కూడా వాళ్ళ దగ్గరికి పోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. అదే గురువు యొక్క గొప్పతనం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, గురువు పని ఏంటంటే నిన్ను తిట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, నిన్ను చీకొట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేయడం. అది గురువులో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే దేవుడు ఆయన్ని ఏమంటున్నాడు, వారు చేసే ప్రార్థనలు నేను ఆలకిస్తాను అంటున్నాడు. నువ్వు చేసే ప్రార్థనలు కాదు,
ప్రత్యేకంగా గురువులు చేసే ప్రార్థనని దేవుడు స్పెషల్గా ఆయన ఆలకిస్తానని చెప్తున్నాడు. అట్లా అని చెప్పి మీరు చేసే ప్రార్థనలు ఆలకించబడవని కాదు, మీ ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. ఎప్పుడు మీరు ఎప్పుడైతే శాంతి కాముడు మీలో ఉండి మంచి మనసుతో ప్రార్థన చేస్తారో అప్పుడు మీ ప్రార్థనలు ఆలకించబడతాయి. అదేవిధంగా అక్కడే 3వ వచనం చదవండి. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకై కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలేను. అక్కడ ఏం చెప్తుందంటే మీ ప్రార్థనల కోసమే కాదు, మా ప్రార్థనల కోసం, మా బలహీనతల కోసం, మా కోపతాపాల కోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. వాటన్నిటి నుండి బయటపడి మేమందరం కూడా ఆ ప్రభు సేవలో నూరంతలుగా దీవించబడాలని. ఇంకా అక్కడే హెబ్రీయులకు రాసిన లేఖలోనే మనం చూస్తాం. అక్కడ ఏం చెప్పబడుతుందంటే గురువు గురించి, మెల్కీసెదెకు గురించి ముఖ్యంగా అక్కడ చెప్పబడుతుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే 7:3 తండ్రి లేనివాడును తల్లి లేనివాడు వంశావళి లేనివాడు వంశం లేదు జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు అతడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అక్కడ ఒక గురువుని గురించి చెప్తున్నారు. ఆయనకు తల్లి లేదంట, తండ్రి లేదంట, కులము లేదంట, జాతి ఏమంటారు వంశావళి లేదంట. ఎవరు ఆయన అంటే ఒక యాజకుడు, దేవుని సేవ కోసం ఉన్నాడు. మాకు వంశం లేదా, నాకు తల్లిదండ్రులు లేరా, నాకు బంధుమిత్రాలు లేరా, అందరు ఉన్నారు. కానీ ఒక గురువు అన్నీ ఉన్నా కూడా అన్నీ వదులుకొని కేవలము దేవుని యొక్క సంఘం కోసము జీవించేటువంటి వ్యక్తి గురువు. అది మనం గుర్తించాలి. మెల్కీసెదెకు అట్లా ఉన్నాడు. ఈరోజు చాలామంది గురువులు ఉన్నారు. అందరూ కూడా ఏమంటారంటే ఆయనకేం లేదు, ఆ వంశంలో ఇంతమంది గురువులు, అంతమంది గురువులు. ఎంతమంది గురువులు ఉన్నా కూడా వాళ్ళ వంశానికి పెట్టుకోవడానికి కాదు గురువులు అయ్యేది. దేవుడు ఇప్పుడు మమ్మల్ని ఒక ప్లేస్ పంపించాడు, ఒక 3 సంవత్సరాలు ఉంటాం. వాళ్ళే నా ప్రజలు. తర్వాత ఆడి నుంచి సడన్గా లేపేసి ఎక్కడో పెడతారు. ఆడికిపోతే వాళ్ళే నా ప్రజలు. ఇక ఆ ఊరు బాగుంది కదని ఆ ఊరులతోనే ఇంకా కాంటాక్ట్ పెట్టుకున్నాం అనుకో, తంతారు పట్టుకొని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఏంటంటే గురువుకు వంశం ఉంది, సంఘం ఉంది, గురువుకు తల్లిదండ్రులు ఉన్నారు, అన్నీ కూడా వదులుకుంటాం. ఎవరి కోసం వదులుకుంటున్నాం? ప్రభువు కోసం. అందుకే ప్రభు ఏమంటున్నాడు, తల్లిని కానీ, తండ్రిని కానీ, బిడ్డను కానీ, భూములు కానీ, బుట్టను కానీ, భార్యను కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు ఈ యొక్క జీవితానికి యోగ్యుడు కాడు అంటున్నాడు. ఈరోజు అన్నీ ఉన్నా కూడా ఏమి ప్రేమలేనట్టుగా, ఏమి పట్టినట్టుగా గురువులు ఎందుకున్నారంటే ఇది దేవుని యొక్క మర్మం. దేవుని యొక్క ఆ వాక్యాన్ని వాళ్ళు గురువులు ఈ విధంగా ఆ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు పాటించిన వాళ్ళు అవుతారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రతి ఒక్క గురువు మెల్కీసెదెకును పోలి జీవించాలి. అన్నీ ఉన్నా కూడా నా కుటుంబం, నా ఫ్యామిలీ అనేటువంటి ఆ మనస్తత్వం ఉండకూడదు. ప్రజల కోసమై పాటుపడేటువంటి వ్యక్తులుగా, ప్రజల కోసం ప్రార్థించేటువంటి వ్యక్తిగా మారాలి. ఇక రెండో గురువు ఎట్టుంటాడంటే అబ్రహాం వలె ఉండాలంట. అబ్రహాము ముసలి ప్రాయంలో ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తాం. ఆయన ముసలి ప్రాయంలో ఆయన పిలిచినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఆయన ఉన్న పొలముగా ఉన్న ఊరును కన్నవారిని అందరిని కూడా వదిలిపెట్టి ప్రభువు చెప్పినటువంటి ఆ ప్రదేశానికి పోతున్నాడు. ఈరోజు మా బ్రతుకులు కూడా అంతే. ఉన్నటువంటి అందరూ ఉన్నా కూడా ఏమి లేని వాళ్ళుగా అనాథలుగా మేము వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క గురువు అబ్రహామును పోలి జీవించాలి. అబ్రహాం ఏ విధంగా ఉన్నాడు? వాళ్ళు దేవుడు అబ్రహాము వాళ్ళు జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అంతే. ఆయన ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నా అంటే ఆయన ఏమంటాడు? నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనవలదు, నా ప్రవక్తలకు మీరు హాని చేయకుడు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు గురువును మనం ముట్టుకోవడం కానీ, గురువుని గురించి చెడుగా మాట్లాడడం కానీ, గురువుని గురించి ఏమైనా మనము వక్రంగా వాళ్ళ గురించి చెడ్డగా ప్రచారం చేయడం కానీ దేవుడు సహించడు. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. నాకు తెలిసి 2011వ సంవత్సరంలో కర్నూల్లో నేను రీసెంట్గా పాస్ సెంటర్కి వెళ్ళాను. అక్కడ ఒక ఫాదర్ ఉన్నాడు, ఒక చాలా సీనియర్ ప్రీస్ట్. ఆయన పేరు కూడా మర్చిపోయాను.
బాబు నువ్వు ఎక్కడి నుండి అని అడిగాడు. అమగంపల్లి అన్నాడు. వామ్మో, అమగంపల్లి నుంచి కూడా గురువులు అవుతారా అన్నారు. అమగంపల్లిలో కూడా గురువులు ఉన్నారా అన్నాడు. నేను అన్నాను చాలామంది ఉన్నారు, నేను ఒక్కనే కాదని చెప్పాను. అమ్మగారులు ఉన్నారు అంటే ఆయన చెప్పారు, మీ అమగంపల్లె సొదొమ గొమొర పట్టణం లాంటి పట్టణము అని చెప్పాడు. చాలా బాధ అనిపించింది. ఎందుకు ఫాదర్ అట్లా అంటావు అంటే ఆయన గతం చెప్పాడు. అమగంపల్లెకి రావడానికి గురువులంట భయపడతారంట. అది ఈ మేత్రాసనంలో ఉంది. ఈవెన్ కర్నూలు మేత్రాసనంలో కూడా అమగంపల్లె పేరు చెప్తేనే భయపడుతున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితం అట్లా ఉండకూడదు. ఎందుకంటే ఎంతోమంది గురువులు అవుతున్నారు. అంత నీచంగా ఒకవేళ అప్పుడు ఉన్నదేమో కానీ అంత కోపతాపాలతో ఉన్నారు, గొడవ పడుతున్నారు గురువులపైన, కన్యాస్త్రీలపైన. ఏదైనా ఉన్నా కూడా మార్పు రావాలి. మార్పు వస్తేనే మన జీవితం, మన యొక్క సంఘం బాగుపడుతుంది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మన యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క సబ్స్టేషన్ని, గురువుల్ని, కన్యాస్త్రీల్ని, విశ్వాసుల్ని అందరినీ కూడా దేవుని యొక్క ఇష్టమైనటువంటి బిడ్డలుగా దీవించి ఆశీర్వదించాలని మనమందరం కూడా ఏకదేవ బలి పూజలో ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున